కుసుమా, ఈ మధ్య బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను, ఏమనుకోకే. పోన్లే, ఇప్పటికైనా వచ్చారు. ద్రోహి, చెప్పరా, చెప్పు, ఎవరు చేయించారు ఇదంతా? దీని వెనక ఎవరున్నారు? అయ్యా, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను. మార్తాండ చెప్తే చేశాను. మహుదీనాజీ కూడా ఉన్నాడు. దివాకర్, వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎస్టేట్లో పడేయండి. మీరు అక్కడే కాపలా ఉండండి. రేపు వీడిని కోర్టులో హాజరుపరచాలి. వీరా, ఇంతవరకు విననివన్నీ నీ మీద విన్నాను. నేను ఇష్టపడేది చేయట్లేదమ్మా. అవతలి వాడు బాధపడుతుంటే చూడలేక చేస్తున్నాను. కోర్టులో కేసు పెడదామంటే మీ తోడబుట్టిన వాళ్ళు కంసుళ్ళు అడ్డుపడుతున్నారు. అమ్మా, నాన్న చనిపోయే ముందు బృందావన్ ఎస్టేట్ని మావయ్యకి రాసిచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. మీ నాన్న ఆ పని చేసుండొచ్చు, కానీ నీకీ గొడవలెందుకు? కొంచెం నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. నీ మనసులో ఏముందనేది నాకు అర్థమైందమ్మా. నేను పెళ్లి చేసుకోవాలని, కుటుంబ జీవితం గడపాలని. అన్నీ జరుగుతాయమ్మా. తొందరలోనే నేను పెళ్లి చేసుకుంటాను. సంతోషమేగా? ఇలా చెప్పి తప్పించుకుంటావు.